ఓం శ్రీమాత్రే నమః. ధనస్సు రాశి వారికి ఆగస్టు 24, 25 తేదీల్లో ఒక పెద్ద నిజం బయటపడబోతుంది. ఈ 2 రోజుల్లో మీరు అస్సలు ఊహించని పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. మీరు వస్తుంది అనుకున్నటువంటి ఒక వార్త రావచ్చు. చాలా రోజులుగా ఆగిపోయిన ఒక పని అకస్మాత్తుగా ఒక్కసారిగా కదలవచ్చు. మీకు అనుకోకుండా దూరమైన ఒక వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి రావచ్చు. డబ్బుకు సంబంధించి ఒక విషయం కూడా ఈ సమయంలో మీకు అనుకూలంగా మారవచ్చు. ఉద్యోగం లేదా వ్యాపారంలో ఒక కొత్త అవకాశం కూడా ఈ సమయంలో మీ ముందుకు రావచ్చు. ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయో పూర్తి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు స్పష్టంగా అర్థమవుతాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యకైనా శాశ్వత పరిష్కారం లభించును. గురూజీ శ్రీ మురళీ ఆనంద్ రాజు గారు. గురువుగారి సెల్ నెంబర్ 7801009881. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ వివాహ సమస్యలు, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, ఎటువంటి రకమైన గుప్త నిధుల సమస్యకైనా పరిష్కారం లభించును. గుప్త నిధుల స్పెషలిస్ట్ మురళీ ఆనంద్ రాజు గారు. ధనస్సు రాశి అనేది రాశి చక్రంలోనే 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. ఇక ధనస్సు రాశి వారికి ఆగస్టు 24, 25 తేదీల్లో ఒక పెద్ద నిజం అనేది బయటపడబోతుంది. ముఖ్యంగా ధనస్సు రాశి వారికి ఈ 2 రోజుల్లో మీకు ఒక అవకాశం కనిపిస్తే ముందుగా దాన్ని పరిశీలించండి. తర్వాతే మీరు ఒక నిర్ణయం అయితే తీసుకోండి. ఎందుకంటే గురువు అవకాశం చూపిస్తాడు, కానీ ఆ అవకాశాన్ని మాత్రం సరిగ్గా ఉపయోగించుకోది మీ వివేకమే. ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజుల్లో వచ్చే అవకాశాలు సాధారణమైనవి కాదండి. అవి మీ జీవితాన్ని మార్చివేసే అవకాశాలుగా ఉండబోతున్నాయి. కాబట్టి ఈ 2 రోజులు మీరు ఎంత ఆలోచించి నిర్ణయం తీసుకుంటారో అంత మంచి ఫలితాలను అయితే పొందుతారు. ఇక మీ యొక్క జీవితంలో నిజంగా అయితే ఊహించని మార్పులు ఇప్పుడు ప్రారంభం అయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీరు గతంలో చేసినటువంటి మంచి పనులకు, గతంలో చేసిన పూజలకు ఇప్పుడు ప్రతిఫలం అయితే మీరు పొందే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ 2 రోజులు భగవంతుని యొక్క అనుగ్రహం కూడా మీపై ఎక్కువగా ఉండబోతుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే యొక్క ధనుస్సు రాశి వారికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా కూడా కొన్ని మార్పులు వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల్లో ధనుస్సు రాశి వారికి మోసుకుపోయిన ధన ద్వారాలు ఇప్పుడు తెరుచుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ 2 రోజుల్లో అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారి జీవితంలో వచ్చే మార్పు సాధారణమైన మార్పు కాదండి. ఇది ముఖ్యంగా మీ జీవితాన్పై పూర్తిగా ప్రభావాన్ని చూపే మార్పుగా ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారి జీవితంలో ఒక కొత్త అధ్యయనం కూడా మొదలు కాబోతుంది. ముఖ్యంగా మీ జీవితంలో ఒక విషయం అయితే చాలా అంటే చాలా స్పష్టంగా కనిపించబోతుంది. మీరు ఒక ఫలితం కోసం ఎదురు చూస్తుంటే అది మీరు అనుకున్న విధంగా ఈ సమయంలో కాకుండా పూర్తిగా వేరే మార్గంలో మీ ముందుకు రావచ్చు. దీనికి ప్రధాన కారణం మీ యొక్క రాశి అధిపతి అయిన గురుగ్రహ ప్రభావం ప్రస్తుతం. అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి గురు బలం అయితే ఇప్పుడు అధికంగా ఉండటం వల్ల, గురువు యొక్క అనుకూలత మీపై ఉండటం వల్ల
కొన్ని ఊహించని మార్పులు మీరు చూస్తారు. అలాగే ఇప్పుడు బయటకు కనిపించని విషయాలు, దాచిన సమాచారం, పాత వ్యవహారాలు అకస్మాత్తుగా బయటపడే అవకాశాలు కూడా బలంగా కనిపిస్తున్నాయి. అందుకే ఈ 2 రోజుల్లో అయితే మీకు ఉదయం లేచినప్పటి నుంచే మీకు వచ్చే చిన్న సంఘటనను కూడా మీరు గమనించవలసి ఉంటుంది. ఉదాహరణకు చాలా కాలంగా మీకు ఫోన్ చేయని వ్యక్తి అకస్మాత్తుగా ఫోన్ చేయవచ్చు. అలాగే ఈ సమయంలో మీరు వదిలివేసిన ఒక పని గురించి మళ్ళీ సమాచారం రావచ్చు. ఎప్పుడో పంపిన దరఖాస్తుకు ఇప్పుడు స్పందన కూడా రావచ్చు. మీరు రాదనుకున్న డబ్బు గురించి ఒక వార్త రావచ్చు. ఇంట్లో కూడా చాలా కాలంగా చర్చించని ఒక విషయం మళ్ళీ చర్చకు రావచ్చు. ఇవన్నీ విడివిడిగా కనిపించినా కానీ జ్యోతిష్య శాస్త్ర పరంగా చూస్తే అయితే ఒక మార్పు మొదలవుతున్న సంకేతంగా భావించవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే ఒక ధనుస్సు రాశి వారి జీవితంలో తిరోగ స్థితి అనేది ప్రారంభం అవుతుంది. కుటుంబంలో స్థిరస్థితి, మనశ్శాంతి వంటి విషయాల్లో ఆలస్యం కనిపించిన అదే సమయంలో మీరు గతంలో అయితే చేసిన తప్పులను సరిదిద్దుకునే అవకాశం అయితే ఇప్పుడు ఉంటుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే ధనుస్సు రాశి వారికి అయితే ఈ సమయంలో గురుబలం అధికంగా ఉండటం వల్ల ఒకవైపు లోపల దాగిన విషయాలు బయటకు తీస్తుంటే సూర్యుని వల్ల మరోవైపు అదృష్టం, ధర్మం, పెద్దల యొక్క ఆశీర్వాదం, దూర ప్రయాణాలు, ఉన్నతమైన ఆలోచన వైపు మిమ్మల్ని నడిపిస్తాయి. కాబట్టి ఈ సమయంలో అయితే మీరు ఇది చిన్న విషయం అని ఏ సంఘటనను వెంటనే పక్కన పెట్టకండి. అలాగే మీ యొక్క జీవితంలో పెద్ద మార్పు కొన్నిసార్లు పెద్ద శబ్దంతో రాదు, ఒక చిన్న ఫోన్ కాల్ రూపంలో రావచ్చు, ఒక చిన్న పరిచయం రూపంలో వస్తుంది, ఒక చిన్న సమాచారం రూపంలో కూడా మీకు వస్తుంది. అందుకే ఆ సంకేతాన్ని గుర్తించడం ఈ 2 రోజులు మీకు చాలా ముఖ్యం. అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి కుటుంబ పరంగా కూడా కొన్ని మార్పులు వస్తాయి. ఇంట్లో ఒక పాత విషయం గురించి కూడా మళ్ళీ మీ ముందుకు రావచ్చు. మొదట అది మీకు ఇబ్బందిగా అనిపించినా ఈసారి ఆ విషయం వెనుక దాగి ఉన్న అసలు కారణం బయటపడే అవకాశం ఉంది. అలాగే ఈ 2 రోజుల్లో గురుగ్రహ ప్రభావంతో కుటుంబంలో చాలా కాలంగా ఎవరికి పూర్తిగా తెలియని ఒక విషయం, ఆస్తి సంబంధించిన విషయం లేదా సమాచారం, పాత పత్రం, పాత అప్పు, కుటుంబ బాధ్యత లేదా ఎవరో దాచుకున్న ఒక ఆలోచన బయటకు రావచ్చు. ముఖ్యంగా ఒక పెద్ద నిజం కూడా ఈ సమయంలో బయటపడే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ సమయంలో అయితే మీకు ఒక సమాచారం లేదా ఒక పత్రం లేదా పాత అప్పు, కుటుంబ బాధ్యత లేదా ఎవరో దాచుకున్నటువంటి ఒక నిజం ఇప్పుడు బయటకు రావచ్చు. ఇదే సమయంలో మీకు శని తిరోగమనంలో ఉండటం వల్ల ఇంటి విషయాలు ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది అన్న భావన మీకు రావచ్చు. ఇంటి మరమ్మతులు, స్థలం, ఇల్లు మారడం, అలాగే వాహనం అనేది లేదా కుటుంబ పెద్దల విషయంలో అయితే ఇప్పుడు కొన్ని మార్పులు వస్తాయి. అలాగే ఈ 2 రోజుల్లో అయితే ఈ ఆలస్యం పూర్తిగా చెడుగా చూడాల్సిన అవసరం లేదు. శని నిర్ణయం తీసుకోకుండా అన్ని విషయాలను ఒక్కసారి పరిశీలించమని సూచిస్తున్నట్టు ఉంటుంది. మరో ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ యొక్క రాశి వారికి అయితే ఈ 2 రోజుల్లో అయితే ఒక దాచిన నిజం బయటపడుతుంది. అలాగే ఇంట్లో పెద్దల మాటలకు మీకు ప్రాధాన్యత పెరుగుతుంది. గురు బలం వల్ల కుటుంబంలో పెద్ద వ్యక్తి లేదా మీకు మంచిని కోరుకునేటువంటి ఒక వ్యక్తి చెప్పే ఒక మాట ఈ సమయంలో మీకు ఉపయోగపడవచ్చు. మీరు ఒంటరిగా అయితే ఈ సమయంలో నిర్ణయం అయితే తీసుకోవడం కంటే పెద్దల సలహా తీసుకుంటే ఒక చిక్కు సులభంగా పరిష్కరించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సమయంలో అయితే శుక్రుని ప్రభావం కూడా ఇప్పుడు మీపై పడే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ సమయంలో వృత్తి రంగంలో చురుకుగా ఉంటుంది. అందువల్ల ఇంట్లో సమస్యకు పరిష్కారం, మీ ఉద్యోగంలో లేదా ఆదాయ పరిస్థితిలో కూడా సంబంధం కలిగి ఉండవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఇంటి ఖర్చు గురించి మాట్లాడుతుంటే కొత్త ఆదాయ మార్గం గురించి చర్చ కూడా రావచ్చు. పిల్లల చదువు, కుటుంబ బాధ్యతల గురించి
ఆలోచిస్తుంటే ఉద్యోగంలో అదనపు అవకాశం అనేది మీకు రావచ్చు. కుటుంబంలో ఒక విషయం మాత్రం మీరు గుర్తు పెట్టుకోండి, మీకు నిజం తెలిసిన తర్వాత వెంటనే గట్టిగా చెంపకండి. ధనుస్సు రాశి వారికి నిజాయితీ ఎక్కువగా ఉంటుంది, కానీ మాట కొంచెం అనేది నేరుగా ఉంటుంది. ఈ 2 రోజుల్లో అదే మాటను కొంచెం మృదువుగా చెప్పగలిగినట్లు అయితే ఈ సమయంలో ఇంట్లో మీ మాటకు మరింత విలువ వస్తుంది. ఆరోగ్యం, శరీరం ఇచ్చే చిన్న చిన్న సంకేతాలను మీరు నెగ్లెక్ట్ చేయకండి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే ధనుస్సు రాశి వారి జీవితంలో ఆరోగ్యం విషయంలో అయితే పెద్ద భయం పెట్టుకోవాల్సిన అవసరం అనేది లేకపోయినా శరీరం ఇచ్చే చిన్న చిన్న సంకేతాలను మాత్రం నిర్లక్ష్యం చేయకండి. మీ యొక్క రాశి అధిపతి గురుడు కాబట్టి ఈ సమయంలో గురువు వల్ల ఈ సమయంలో అయితే కొన్ని మార్పులు చూస్తారు. అలాగే ఈ సమయంలో అయితే బయటకు కనిపించని ఒత్తిడి, అలాగే అలసట, మార్పులు, జీర్ణక్రియ సంబంధిత చిన్న చిన్న ఇబ్బందులు వంటి వాటిపైన దృష్టి పెట్టడం చాలా మంచిదే అని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో ముఖ్యంగా మీరు ఒక పని పూర్తి చేయాలన్న ఉద్దేశంతో విశ్రాంతి వాయిదా వేస్తే శరీరం దానికి వెంటనే స్పందించకపోవచ్చు. అందుకే ఈ 2 రోజుల్లో ధనుస్సు రాశి వారికి అయితే మీ ఇంట్లో సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. అలాగే ఇంటి విషయాలు, కుటుంబ బాధ్యతలు, భవిష్యత్తు ఆలోచనలు మనసులో ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. బయటకు మీరు చాలా అంటే చాలా ప్రశాంతంగా కనిపించిన లోపల మాత్రం చాలా విషయాలు ఆలోచిస్తూ ఉండే పరిస్థితి రావచ్చు. అందుకే ఈ 2 రోజుల్లో ధనుస్సు రాశి వారికి ఆలస్యంగా మేల్కొని ఆలోచించడం తగ్గించండి. శని మీకు నేర్పేటువంటి విషయం అయితే ఒకటే, నెమ్మదిగా క్రమంగా జీవించాలి. ఈ 2 రోజుల్లో గురుగ్రహం పెరగడం వల్ల మీకు ఈ సమయంలో మీ జీవితంలో ఒక కొత్త మార్పు ప్రారంభం అయ్యే సూచనలు ఉన్నాయి. కొంత భావోద్వేగాలు అలాగే కొంత ఎక్కువగా ఉండవచ్చు. ఈ సమయంలో కుటుంబ సభ్యులు మనసులో పెట్టుకొని ఆ బాధపడకుండా ఉండండి. ముఖ్యంగా శుక్రుని ప్రభావం ఇప్పుడు మీపై పెరుగుతుంది. ఒకేసారి చాలా పనులు అయితే తీసుకోకుండా ఒక్క పని పూర్తయిన తర్వాత అయితే మీరు వేరే పని చేయడం మంచిది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, ప్రేమపరంగా కూడా కొన్ని మార్పులు వచ్చే సూచనలు ఉన్నాయి. వృత్తిపరంగా అధికారుల నుండి గుర్తింపు అయితే మీకు వస్తుంది. ప్రశంసలు కూడా లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది, కానీ పెద్ద మొత్తంలో పెట్టుబడులు లేదా అప్పులకు దూరంగా ఉండడం మంచిది. కుటుంబంలో కూడా ప్రశాంతత ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో ఉన్న మనస్పర్ధాలు ఇప్పుడు పూర్తిగా తొలగిపోతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగం మరియు వ్యాపారంలో కొన్ని మార్పులు వస్తాయి. ఉద్యోగంలో మీ కష్టానికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. తోటి ఉద్యోగుల సహకారం ఇప్పుడు పనిచేస్తుంది, మీకు లభిస్తుంది. ముఖ్యమైన పనులు కూడా ఇప్పుడు సకాలంలో పూర్తి చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి చూసుకుంటే ధన ప్రవాహం సామాన్యంగా ఉంది. అనవసర ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. కొత్త పెట్టుబడులకు ఇది అనుకూలమైనటువంటి సమయం కాదు. ఆరోగ్యపరంగా కొంచెం మార్పులు చూస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా సమయాన్ని గడుపుతారు. మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెట్టండి. ఆరోగ్యపరంగా స్వల్ప అలసట ఉండవచ్చు, విశ్రాంతి అవసరం. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో భార్యాభర్తల మధ్య మనస్పర్ధాలు పూర్తిగా తొలగిపోతాయి. ఈ సమయంలో భాగస్వామితో దాచిన ఒక రహస్యం బయటపడే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల్లో స్నేహితుల యొక్క మద్దతు కూడా మీకు లభిస్తుంది. ఈ 2 రోజుల్లో ధనుస్సు రాశి వారికి ఊహించని విధంగా డబ్బు చేతికి అందుతుంది. పాత బాకీలు వసూలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 2 రోజులు ప్రేమ బంధంలో ఉన్న వారికి అద్భుతమైన మార్పులు వస్తాయి. కుటుంబ సభ్యులతో ఉన్న మనస్పర్ధాలు పూర్తిగా తొలగిపోతాయి. ఈ 2 రోజుల్లో అయితే ధనుస్సు రాశి వారికి కొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయి. వ్యాపార విస్తీర్ణ గురించి ఆలోచించే వారికి ఈ సమయంలో మంచి శుభవార్త అందుతుంది. ఉద్యోగంలో ఉన్న వారికి చిక్కులు అధిగమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో కొన్ని వివాదాలు తీరి
ఊపిరి పీల్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ధనుస్సు రాశి వారి జీవితంలో ఒక గొప్ప మార్పు అనేది ప్రారంభం అవుతుంది. గతంలో చేసిన మంచి పనులకు ఇప్పుడు ఫలితం లభిస్తుంది. మీ కష్టానికి గుర్తింపు లభిస్తుంది. సమాజంలో మీకు పేరు లభిస్తుంది. ఈ 2 రోజులు ధనుస్సు రాశి వారు పరమేశ్వరుని ఆరాధన, ఇష్టదేవత ఆరాధన ఎక్కువగా చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.